కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము క్యారెట్, ఇప్పుడు చాలా శీతాకాలంలో ఒక వెరైటీ క్యారెట్ వస్తుంది. ఈ క్యారెట్ తోటి మనం హల్వా ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు మనకి నెయ్యి, బ్రౌన్ షుగర్, నేను వైట్ షుగర్ వాడను, మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాలంటే కాజు, పిస్తా, ఇంకా మీరు ఏమైనా వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్, మిల్క్ మేడ్ కొంచెం చిక్కదనం కోసం. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఈ నెయ్యిలో మనము ఇలా తురుముకున్న క్యారెట్ను మనం వేసేస్తున్నాం. ఇలా నెయ్యిలో వేయించుకోవాలి కాసేపు. స్వీట్ని చాలా ఇష్టపడతారు కాబట్టి క్యారెట్ తినమంటే తినరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఎప్పుడైనా కానీ ఇంట్లో అమ్మలు ఏం చేయాలంటే, క్యారెట్ బయట దొరికినప్పుడు కొంచెం తురిమేసి వాళ్ళు వచ్చేసరికి ఇట్లా కీర్ లాగా చేసి పెట్టడము, హల్వా చేసి పెట్టడం అయితే క్యారెట్ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటికి కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, బొజ్జ నిండా కడుపు నిండా తింటారు వాళ్ళు. కొంచెం పాలు పోసేస్తుంది. మనము బెల్లం వేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా వైట్ కాకుండా బ్రౌన్ షుగర్ వాడతాను. కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం మిల్క్ మేడ్ వేసేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. మనం ఈ కాజు, బాదం, గుమ్మడి గింజలు వేసేసుకుందాం. ఓకే, మనకి ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఓకే, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగుందో చూడండి. దీన్ని ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. పిల్లలు వచ్చే టైంకి మీరు ఈజీగా క్యారెట్ హల్వా చేసి చూపించండి, టేస్ట్ చూపించండి. పిల్లలు వచ్చే టైంకి ఇలా గుమ్మడి గింజలు, కాజు, బాదం వేసేసి క్యారెట్తో హల్వా తయారు చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు. అమ్మలేం సతాయించరు బయట ఫుడ్ కావాలని. కాబట్టి అమ్మలు కొంచెం కష్టమైన పర్వాలేదు, కానీ పిల్లలకు కంటికి సంబంధించిన స్వీట్ హల్వా అనేది తయారు చేసి పెట్టండి. థ్యాంక్ యూ.